అస్సాంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికై వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చినట్టయితే ఆ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దీని అర్థం ఏంటంటే ఒకవేళ అస్సాంలో కనుక యూసీసీ అమలులోకి వచ్చినట్టయితే దేశంలోని ఇది మూడవ రాష్ట్రం అవుతుంది. ఇప్పటికే గోవాలో అమలవుతున్నది, అదేవిధంగా ఉత్తరాఖండ్లో అమలవుతోంది, గుజరాత్లో కూడా యూసీసీ కోసము చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా అస్సాం కూడా అందులో అంతర్భాగమవుతుంది. 4 రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చినట్టు అవుతుంది. దీంతో పాటు బహువివాహ పద్ధతి, ఒక వ్యక్తి మా మతం అనుమతిస్తుంది కాబట్టి నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు. ఇది ఈ ధీమా ఏదైతుందో దీనిని కూడా అంతం చేసే రీతిలో చట్టాన్ని తీసుకొచ్చి మోనోగమి అంటే ఏక భార్య పద్ధతిని అమల్లోకి తీసుకొస్తామని చెప్పి బీజేపీ ప్రకటించింది.